ప్రియా ఏమైంది? అరే ఎందుకలా గొంతు చించుకుంటున్నావు? నేను గొంతు చించుకుంటున్నానా? ఇంకేం చేయగలను? నీ ముద్దుల మనవరాలు నన్ను బాల్తో కొట్టింది, అయినా మీరొచ్చి నన్నే అంటున్నారా? బాల్ నేను విసిరేయలేదు, అన్నే విసిరేశాడు. ఏ పిల్ల, తప్పు నువ్వు చేసి మా పిల్లల మీదకి నెట్టేయకు, తెలిసిందా? ఈ వయసులోనే ఎన్ని అబద్ధాలు చెప్తుంది. నెంబర్ 1 అబద్ధాలు కోరిది. చూస్తున్నారుగా మన ముందు ఎంత ధైర్యంగా అబద్ధాలు చెప్తుందో. వదిలే మీనాక్షి, తను మొదటి నుంచి ఇంతే కదా. మనమే మన పిల్లల్ని ఐషు నుంచి దూరంగా ఉంచాలి, లేదంటే వాళ్ళు చెడిపోతారు. చెప్పేది మీకే. అన్ను చెప్పింది అర్థమైందా? అర్థమైందా? పెద్దమ్మ గారు చెప్పింది అర్థమైందా? ఇదే మీ ఇద్దరికి ఆఖరిసారి చెప్పడం. ఇంకోసారి ఆ పిల్లతో ఆడితే ఊరుకోను. చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవలసింది నేను కదా. నీ కారణంగా ఇంకా ఈ ఇంట్లో నేను ఎన్ని అవమానాలు పడాలో తెలియట్లేదు. నువ్వు పుట్టిన మరుక్షణం నుంచి నన్ను, నా కూతురు పుష్పని జీవితంలో తలెత్తుకోకుండా చేసావు. మేమింకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో తెలియడం లేదు. నాకు నా కూతురు దొరికితే చాలు. తనకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి ఎవరో తనే స్వయంగా చెప్తుంది. ఆ తర్వాత నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మరొక్కసారి ఈ జన్మలో తిరిగి ఇంట్లో కాలు కూడా పెట్టను. ఆడిన ఆటలు చాలు, పదండి. ఐషు, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను చాలా చెడ్డదాన్ని. నాతో ఎవరు ప్రేమగా ఉండటం లేదు. అన్నన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాను. నేనంటే మా మమ్మీ కూడా ఇష్టం లేదు. ఐషు, అలా మాట్లాడకూడదమ్మా. నీకు తెలుసా, మీ అమ్మగారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. అయితే తను ఇక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? ఐషు, నేను కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నా. మీ అమ్మగారు ఎక్కడున్నారో తెలిస్తే అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. ఆంటీ మీరు చాలా మంచివారు. సర్లే, నువ్వు ఇంతకీ ఏమన్నా తిన్నావా? లేదంటీ. పర్వాలేదులే, ఇప్పుడు తినిపిస్తానుగా నేను. అలాగే కథ కూడా చెప్తాను, దేవతల కథ. సరేనా? పద రా, పద పద. కమ్, తాగు తాగు, పాలు తాగు. గుడ్ గర్ల్. ఇదిగో ఇది తిను. ఒక అప్సరస చాలా అందంగా ఉంటుంది. తనకి పొడవైన జుట్టు, గుండ్రటి కళ్ళు, అచ్చ ఐషులా ఉంటుంది. గుడ్ గర్ల్. లవ్లీ ఆంటీ, మా మమ్మీ కూడా మీలానే అన్నం తినిపించేది తెలుసా? అచ్చం మీలానే దేవతల కథలు కూడా చెప్తుండేది. అలాగా? ఇంకో విషయం చెప్పు. మీ మమ్మీ ఇంకా ఏం చేస్తుండేవారు? జాబ్ చేస్తుండేవారా? ఎక్కడా? అది నాకు తెలీదు. కానీ ప్రతిరోజు మా మమ్మీ ఇంటికొచ్చేటప్పుడు నా కోసం చాక్లెట్స్ తెస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయిందా ఆంటీ? నాకు మా మమ్మీని చూడాలనుంది. ఐషు, నువ్వు గుడ్ గర్ల్వి కదా, ఏడవకూడదు. అయితే ఒక పని చేద్దాం. మీ మమ్మీ తిరిగి వచ్చేంత వరకు, అప్పటి వరకు నీకు అమ్మగా నేనుంటాను. సరే. సరే, అయితే ఈ రోజు నుంచి నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఈ రోజు నుంచి నువ్వెప్పుడు కూడా బాధపడకూడదు. ఓకే? ఓకే.
స్మైల్ స్మైల్. మీకు మీ ఆయన గురించి తెలుసుకోవాలంటే 2 గంటలకి మధురా నగర్ లో ఆఫీస్ నెంబర్ 402కి నేరుగా వచ్చి నన్ను కలుసుకోండి. అర్థమైందా? ఒకవేళ ఆ పొట్టి వెధవా నిజంగానే చెప్పట్లేదు కదా? ఒకవేళ శివగారు నాకు కానీ ద్రోహం చేయలేదు కదా? నా కూతురు దొరికితే చాలు. తనకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి ఎవరో తనే స్వయంగా చెప్తుంది. ఆ తర్వాత నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ బామ్మని చూస్తుంటే నాకెందుకో గాని నిజమే చెప్తుందనిపిస్తుంది. ఎక్కడో ఏదో తేడా ఉంది. ఆ పుట్టోడు నిజమే చెప్తున్నాడేమో. పరమేశ్వరా, చాలు, నీ లీలలిక చాలు. ప్రతిసారి నాలో నమ్మకాన్ని పెంచుకుని నేను ముందుకు సాగుతున్నాను. కాని వెంటనే అనుమానపు వలలో చిక్కుకొని కింద పడిపోతున్నాను. నేనేం తప్పు చేశాను చెప్పు? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? చాలు, ఈ పరీక్షలు నా వల్ల కాదు. నా నమ్మకం నిజమో కాదో నువ్వే చెప్పాలి. నిజమే అయితే ఈ దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. ఆ? నా నమ్మకం నిజమే. గాలికి ఆరిపోయి ఉంటుందంతే. నేను మళ్ళీ వెలిగిస్తాను. భగవంతుడా, దీన్ని వెలుగుతూ ఉండేలా చూడు, వెలుగుతూనే ఉండేలా చూడు. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఇది ఆరిపోకూడదు. ఈ దీపం ఆరిపోకూడదు. ఏంటి పరమేశ్వర ఇలా జరుగుతోంది? ఇది భగవంతుడు నాకిస్తున్న సూచన. ఇకపై నేను మా ఆయన్ని గుడ్డిగా నమ్ముతూ పోతే నా గతి అధోగతే. ఓరి భగవంతుడా, ఏంటి ఇదంతా? ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు భగవంతుడా. మీరు 10,000 ఇవ్వండి. 10,000? అసలు నువ్వేమనుకుంటున్నావు? 5,000 కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ నేను. ఏమనుకుంటున్నావో? ఏంటి, అంతేనా? అవునవును, అంతే. సర్లే కానివ్వండి. ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ అయిపోతాను. కానీ పని పూర్తయ్యాక మిగిలిన 5,000 ఇచ్చేయాలి. ముందు పని చెయ్యి, తర్వాత చూద్దాం. నేను పని చేస్తే మీరు షాక్ అవుతారు. మీరు నోట్లో వేలేసుకొని బొమ్మలా చూస్తుండిపోతారు. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. హలో, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. నీ ఆఫీస్ ఎక్కడా? ఏమండి డిటెక్టివ్ గారు? అయ్యో, ఏమైందండి? జాగ్రత్తగా లేవండి, జాగ్రత్త. నేను ఇలా ఇరుకుపోయానంటే ఒకరికి తెలియకుండా ఒకరిని నేను ఇలా పిలిపించానని వాళ్ళకి తెలిస్తే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటండి ఏదో అంటున్నట్టున్నారు? అదే లేదండి, నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నా కోసం ఇంపార్టెంట్ క్లయింట్ ఒకరు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తే మీకు, మీ ఫ్యామిలీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఒక పని చేయండి, నాతో రండి. ఇది నా హస్బెండ్ ఫోటో. అలాగే ఇదిగోండి మీ ఫీజు. మీ పని పూర్తి అయిపోయినట్టే. ప్రామిస్?
మీరు అటేం చూస్తున్నారు? అవును, మీ బుక్ మీద ఏదో అంటుకున్నట్టుంది. అవునా? అవును, ఎక్కడ అంటుకుంది? అక్కడే మీరు నాతో పాటు రండి. అక్కడ అద్దంలో చూసుకుందరు గాని. అరే పర్వాలేదు. నా మాట విన రండి. అరే. రండి. నమస్కారం అండి, నమస్కారం. రండి రండి, మీరు ఇలా వచ్చి కూర్చోండి. నువ్వు ఆ రోజు కాగితం మీద రాసిచ్చి వెళ్ళావు కదా, అది నిజమేనా? అవును, నిజమే. రండి, ముందు మీరు వచ్చి కూర్చోండి. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. కూర్చోండి. చెప్పండి డాక్టర్ గారు. ఏంటి, రక్తం ఎక్కించాల్సి వస్తుందా? ఎన్ని బాటిల్స్? సర్లేండి, కానీ ఆ తర్వాత తనకేం ప్రమాదం ఉండదు కదా? అలాగే డాక్టర్ గారు, మీరు ఏర్పాట్లు చేయండి. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. ఓకే, బాయ్. ఉమేష్ బాబు గారు, టీ. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ తాగుతాను. కానీ మీకు తలనొప్పిగా ఉందన్నారు. టీ కావాలని మీరే కదా అడిగారు. అడిగాను, కానీ ఇప్పుడేం చేయాలి? సామాన్లు అర్జెంటుగా కావాలని వాళ్ళు గొంతు మీద కూర్చున్నారు. వెంటనే పంపించాలి. వచ్చేస్తాను. ఉమేష్ బాబు గారు, మళ్ళీ మళ్ళీ ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఆయన హాస్పిటల్లో ఉంది ఎవరు? రక్తం కోసం ఈయనకెందుకు ఫోన్ చేశారు? ఇదిగోండి, ఇది మా ఆయన గారి ఫోటో. చూడండి, మీరు నాకు ఫోటో ఇచ్చేశారు కదా, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ప్లీజ్ వెళ్ళండి. కానీ ఖచ్చితంగా పని అయిపోతుంది కదా? ఖచ్చితంగా అయిపోతుంది. నా మాట నమ్మమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. సరే సరే, ఖచ్చితంగానా? అయిపోతుంది, అయిపోతుంది. ఇప్పుడు మీరు వెళ్ళండి అమ్మా. డోర్ కొట్టింది ఎవరు? మీరేం కంగారు పడకండి. తను నా సెక్రటరీ. బాత్రూమ్ లో ఇరకపోయినట్టుంది. నేను ఇప్పుడు వెళ్ళి తనని బయటికి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరే, వెళ్ళండి అమ్మా. ముందు డోర్ తీయండి. వెళ్ళండి. కంగారు పడుతున్నావు? హలో, అలాగే. మిస్సెస్ కౌశిక్ గారి అందమైన కోడలు నెంబర్ 5 ఎక్కడుంది? ఇంతవరకు నాకు టచ్లోకి రాలేదే. ఏం చేస్తుంది?
వెళ్తున్నారు? ఈ వేళప్పుడు మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఆ, అది నేను మార్కెట్ నుంచి వస్తున్నాను. అరే నేను కూడా మన షాప్కి వెళ్తున్నాను. లా 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 లా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేనా? నేను టైలర్ దగ్గర నుంచి వస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. హలో ఏమండి, మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అన్ను స్కూల్కి వెళ్ళొస్తున్నాను. పుస్తకాలు ఇచ్చొస్తున్నాను. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను స్టేషన్ కాక ఇంకెక్కడికి వెళ్తాను. చెప్పింది అర్థమైందా? జాగ్రత్తగా చెయ్యి. వెళ్ళి ఇదిగోండి, మీరు అడిగారు కదా, మీకోసమే తెప్పించాను. ఏమండి, డబ్బులు రాసుకోమంటారా? చూడండి, ఏం కావాలండి? నేను మెరిసిపోవాలంటే మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా? మెరిసిపోవడం అంటే? అంటే నా చుట్టూ మెరిసిపోవాలి. అదా, అలా అడగచ్చు కదా. నేను మీకు బ్రహ్మాండమైన షాంపూ ఇస్తాను, ఉండండి. దీన్ని వాడితే మీ జుట్టు మెరిసిపోతుంది అనుకోండి. దీని ధర 110 రూపాయలు. మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? నేను ఇందులో ఉన్న అడ్రస్కి వెళ్ళాలి. ఇది పక్కనేనండి, రోడ్డు పక్కనే ఉంది. నా కళ్ళు కనిపించవండి. మీరు నన్ను కొంచెం అక్కడి దాకా డ్రాప్ చేస్తారా? సరే అలాగేనండి, కానీ మీరు స్టిక్ తీసుకొచ్చుకోవాల్సింది. దెబ్బలు తగులుతాయి కదా. ఒక్క నిమిషం ఉండండి. రండి వెళ్దాం. మీరు కొంచెం నా చేయి పట్టుకోండి. నాకు నడవడం కొంచెం సులువవుతుంది. రండి. మీలాంటి మంచివాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడుంటారు చెప్పండి? మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ. మీకేం కాలేదుగా? No!